యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న పిమ్మట సాతానుడు యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఆ యేసు ప్రభుతో అంటూ ఉన్నాడు, ఎదుగో నువ్వు ఆకలి కొని ఉన్నావు కదా, రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. అవసరమైతే నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే వారు వచ్చి దేవదూతలు నీకు సహాయం చేస్తారు. నీ అరికాలైన కందుకోకుండా కింద పెట్టుకోకుండా ఇదిగో వారు నీకు పరిచర్య చేస్తారు అని చెప్తూ ఉన్నాడు. పురులరా, మీరు బాగా గమనించండి, దేవుని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఎవరు దేనికి జ్ఞాపకం చేసినా అందులో వాక్యం అనేది ఉంది కనుక ఆ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఏమని వ్రాయబడిందట? దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో, ఏమండి, దేవుని పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు ఏమని వ్రాయించాడట? నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. బాగా గమనించండి పుల్లరా, ఈ మాట దేవుని బిడ్డలైన వారందరికీ వర్తిస్తుంది. అమ్మ, మీకు అర్థమవుతుందా? దేవుని పిల్లలందరికీ వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. ఈ మాట దేవుడు ఒకరి కొరకు చెప్పాల, ఈ భూలోకంలో ఉండేటువంటి ప్రపంచ మానవాళ్ళందరి కొరకు దేవుడు చెప్పాడు. ఎవరైతే తాను నమ్మినటువంటి బిడ్డలు ఉంటారో వాళ్ళ మీద దేవుడు శ్రద్ధ చూపించడానికి ఈ మాట వ్రాయించి పెట్టాడు బైబిల్లో. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు అని అంటే, నిన్ను కాపాడుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు వచ్చి పృథ్వీరా నిన్ను కాపాడుతూ ఉంటారు, నిరంతరము కాపాడుతూ ఉంటారు. ఒక తల్లి మనల్ని కాపాడలేదు, ఒక తండ్రి మనల్ని కాపాడలేడు, మన యొక్క బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధులు మనల్ని కాపాడలేరు. నిరంతరము కూడా వాళ్ళు మనతో ఉండరు, మనతో రారు పుల్లర. కానీ ఎవరు కాపాడతారు మనల్ని అనంటే, అదృశ్య రూపంలో ఉండినటువంటి దేవుడు తన దూతలు పంపించాడు చూసారా, వాళ్ళు మన చుట్టూ కూడా ఉండి మనల్ని ఆవరించి వాళ్ళు మనకి ఏ విధమైనటువంటి హాని అపాయము కలగకోకుండా కాపాడతారట పుల్లర. ఒక విషయం మనం బాగా గమనించాలి, అసలు ఆయన మనల్ని ఎందుకు అట్లా కాపాడాలి, ఎందుకు ఆయన అలా కాపాడాలి? బాగా గమనించండి. నిజం చెప్తున్నా, దేవుడే కనుక మనల్ని కాపాడకపోతే మనకి జీవితము లేదు, మనకి జీవితము లేదు. దేవుడు కనుక మనల్ని కాపాడకపోతే మనకి ఈ బ్రతుకు లేదు పుల్లరు. బాగా గమనించండి, ఈ బ్రతుకు లేదు. దేవుడు అన్ని విషయాల్లోనూ దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, అన్ని విషయాల్లోనూ కూడా పుల్లరా. నేను మాట అందరికీ వర్తిస్తుందని చెప్పాను కదండి. ఇక్కడ అందరికీ చెప్తున్నాడు, నిన్ను కాపాడడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను కాపాడడానికి, అందరినీ కాపాడడానికి పుల్లరా. ఆలోచించాను. కానీ అందరినీ కాపాడడం కొరకు దేవుడు ఆ మాట చెప్పాడు, కానీ ఆ మాటను అందుకునే హక్కు, ఆ మాటలో ఉండేటువంటి ఏదైతే ఉందో కాపాడబడేటువంటి హక్కు అందరూ పొందలేకపోతున్నారు పుల్లరా. ఆలోచించే అందరూ పొందలేకపోతున్నారు. ఇక్కడ వాక్యములో మనం చదువుకుంటే దేవుడు నిన్ను గూర్చి దేవదూతలకు ఎందుకు ఆజ్ఞాపించాలి? అసలు నిజానికి చెప్పాలంటే నిన్ను ఎందుకు కాపాడాలి? అసలు నిజానికి చెప్పాలంటే అసలు మనం దేవునికి ఏ రకంగా పనికొస్తాము? అసలు దేవునికి మనకి ఎక్కడైనా పొంతనుందా? ఆయన ఎవరు అనంటే నిత్య పరిశుద్ధుడు అని వ్రాయబడింది, నిత్య నీతిమంతుడు అని వ్రాయబడింది. ఆయన 1000 కోట్ల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతూ ఉన్న దేవుడట. మనుషులెవ్వరూ వసించరాని మహా తేజస్సులో నివసిస్తూ ఉన్నాడట. పరమునందు పృథ్వీ బిడ్డలారా, దేవదూతలు ఆయన ఎదుట మోకరిల్లి ఆయన్ను నిత్యము స్తుతిస్తూ ఉన్నారట. 24 మంది పెద్దలు పురులరా ఆయన నామాన్ని స్తుతిస్తూ కొనియాడుతూ సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారట. 4 జీవులు కూడా పృథ్వీ ప్రభుని నిత్యము స్తుతిస్తూ ఉన్నాయట. అంత మహిమ కలిగినటువంటి దేవుడు మన గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నాడు? అసలు బాగా గమనిస్తే దేవుడేమో నిత్యము ఉంటాడైనా మనకి ఏ గ్యారంటీలు, కానీ దేహానికి ఏమి లేదు చెప్పాలి. ఈ దేహానికి ఏమి లేదు, మనకేమీ లేదు. అసలు ఏ విధమైనటువంటి గ్యారంటీలు, వారంటీలు ఎవరు ఏ పత్రాల మీద సంతకాలు పెట్టి మనకి ఇవ్వలా. బాగా గమనించండి పురులరా. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, బైబిల్ గ్రంథంలో దేవుడైతే మాట్లాడుతూ ఉన్నాడు, పురులరా మనుషుల్ని కాపాడలేకపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యంలో దేవుడైతే చెప్తూ ఉన్నాడు, దేవుడు కాపాడగలడు తన ప్రజలను. ఎలాగునైనా దేవుడు కాపాడగలడు తన ప్రజలను. ఎలాగునా పృథ్వీరా ఇదిగో ప్రమాదంలో పడినప్పటికీ షద్రక్ మేషక్ అబేద్నెగోలను కాపాడిన మాదిరి, దానియేలును కాపాడిన మాదిరి, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రంలో నీట మునిగి చనిపోకోకుండా యువతల నుంచి అవతలకు వెళ్లే వరకు కాపాడిన మాదిరి, అరణ్య ప్రాంతంలో 40 దినాలు 40 సంవత్సరాలు వారు పృథ్వీరా ఆహారమును తిని వారు చక్కగా కాపాడిన మాదిరి దేవుడు కాపాడగలడు.
కానీ దేవుడు కాపాడాలి అని అంటే షరతులు వర్తిస్తాయి. మరి అమ్మ మీకు అర్థమవుతుందా? దేవుడు కాపాడాలి అని అంటే మనకి షరతులు వర్తిస్తాయి. మరి షరతులు పాటించాలి మనం. ప్రభా నువ్వు కాపాడినైనా అని చెప్పేసి మనం లారీకి తిన్నంగా వెళ్ళిపోయామనుకోండి, దేవుడు కాపాడేటి? లారీ లెక్క దేవునికి, బస్సు లెక్క దేవునికి? అమ్మ చెప్పండి. రైలు పట్టాల మీద పడుకుని రైలు లెక్కేటి దేవునికి? అది ఎక్కనే చూద్దాం, మా దేవుడు అంత గొప్పడు అని చూద్దాం ఒకసారి. అమ్మ చెప్పండి. దేవునికి అవన్నీ లెక్కేం కాదు ప్రదేవనములరా. కానీ నీ దగ్గర షరతులు లేవు, షరతులు వర్తిస్తాయి. అమ్మ అంతేనా? అమ్మ చెప్పండి, అంతేనా? షరతులు వర్తిస్తాయి ప్రదేవనములరా. ఆలోచించండి, బాగా గమనించండి. అందుకనే దేవుని యొక్క వాక్య లేఖనాల్లో దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే పుల్లరా, దేవుడు నిన్ను కాపాడాలి అని అంటే కొన్ని షరతులు ఉన్నాయి, మనం పాటించాలి. దేవుడు అసలు మనల్ని ఎందుకు కాపాడాలని అనుకుంటున్నాడు అనే విషయం తెలుసుకోవాలి. మొదట ఎందుకు కాపాడాలనుకుంటున్నాడంటే, దేవుడట తన పోలికలో మనల్ని చేసుకున్నాడట. మనం ఏ పోలికలో ఉన్నాం? అమ్మ చెప్పండి, ఏ పోలికలో ఉన్నాం? గమనించాలి. నువ్వు ఎలాగున్నా దేవుని పోలిక. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. నువ్వు ఎలాగున్నా దేవుని పోలిక. దేవుని బిడ్డలారా బాగా గమనించండి, అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. కాబట్టి మనం ఎలాగున్నా దేవుని పోలికలో ఉన్నాం కనుక దేవుని పిల్లలం. దేవుని పిల్లలం గనక దేవుడు ఏమనుకుంటూ ఉన్నాడనంటే, ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఏమాత్రము ఇష్టం లేదు. ఏమాత్రము నశించిపోవడం ఇష్టం లేదు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. నువ్వు కుంటిదానివైనా, గుడ్డివాడవైనా, మోగవాడవైనా, చెవిటివాడవైనా, తెంగరోడవైనా, పిచ్చోడవైనా, బ్రెయిన్ సరిగా పని చేయకపోయినా, ఒక కన్ను లేకపోయినా, ఒక కాలు పోయినా, మోగవాడవైనా, ఒకవేళ మాట్లాడకపోయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ పోలిక దేవునిది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు దేవునికి కావాలి, దేవునికి అవసరము నువ్వు. ఒకవేళ దేవునికి ఈ దేహము శాశ్వతం కాకపోవచ్చు, నీకొక రూపం ఉంది దేహానికి. మట్టి అన్నాడు, మట్టి గడ్డలా ఉన్నావా నువ్వు? అమ్మా చెప్పాలి. మట్టి అన్నాడు నిన్ను, మట్టి గడ్డలా ఉన్నావా నువ్వు? లేవు. ఆలోచించండి. మట్టికో రూపం ఉంది, ఆ రూపము దేవునిది. కాబట్టి దేవుడు అనుకున్నాడు మట్టి అయిపోతుంది, కానీ ఈ రూపం ఉంది చూసారు, ఇది దేవునిది, దేవుని దగ్గరికి చేరాలి. అందుకని దేవుడు నిన్ను కాపాడాలనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేని నుండి దేవుడు కాపాడాలనుకుంటా ఉన్నాడు అనంటే, పాపం చేసాం మనం. పాపం చేసి పాపంలో పడిపోయి ఈ పాపం వల్ల మనం ఏమైపోతా ఉన్నామనంటే నశించిపోతా ఉన్నాం. కాబట్టి తన ప్రియకుమారుని లోకానికి పంపించి ఆయన అంటాడు, నశించిపోవచ్చున్న వారిని వెతికి రక్షించాలి. హల్లెలూయా. వెతికి రక్షించాలి. చాలా మందికి అర్థం కావట్లా. చాలా మందికి దేవుని ప్రేమ, దేవుడు చేసినటువంటి మేలు అర్థం కావట్లా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు అంటే అందరికీ అంత చిన్న చూపు అయిపోతుందో కదండి. పిలిస్తే దేవుని మందిరానికి రారు, అదేదో పెద్ద కష్టం అన్నట్టు, అదేదో పెద్ద ప్రమాదం అన్నట్టు. దేవుని మందిరంలోనికి పెడితే పిల్లలు ఆలోచించండి. సారా కుట్టుకడికి వెళ్తానికి సిగ్గేదండి, మందిరానికి కొత్తకి సిగ్గేహత్తదాడికి, ఆ పనికి మాలోడికి. ఏమండి, రోడ్ల మీద నిలబడి దేవుని బిడ్డలారా చాలా భయంకరమైనటువంటి బూతులు ఆడతాకి సిగ్గేదండి. దేవుని మందిరంలోకి వచ్చిన వాళ్ళకి మంచి మాటలు అంటాక సిగ్గేసేద్దండి అడికి. ఏదో తెలియదు పిల్లలు ఆలోచించి. బాగా గమనించండి. పరలోక రాజ్యానికి రమ్మని పిలుస్తున్నావు, నిన్ను పరలోక రాజ్యానికి రండిరా బాబు అని పిలుస్తున్నావు, పరలోక రాజ్యానికి రండి నాయన అని పిలుస్తున్నాం, గౌరవంగా మర్యాదగా పిలుస్తున్నాం. పిల్లలు ఆలోచించండి. నీకు ఎవడెత్తున్నాడు మర్యాద ప్రపంచంలో? నీకు ఎవడెత్తున్నాడు మర్యాద? నీ ఇంటికి వచ్చి దేవుని నిన్ను అమ్మాని పిలిచింది ఎవరు? ఏమండి అని పిలిచింది ఎవరు? నిన్ను అందరూ ఒరే తురే అంటున్నారు కదా. ఒక సావుకుడు నీ దగ్గరకు వచ్చి అమ్మాని నూరారా పిలిచి, పరలోక రాజ్యానికి వెళ్ళే మందిరం ముందు రండి అమ్మ అని పిలుస్తున్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళే మందిరం ముందు రండి బాబు అయ్యా అని పిలుస్తా ఉన్నారు. దేవుని ఆలోచించండి. చాలా మందికి దేవుని మందిరానికి వెళ్ళడానికట సిగ్గట. ఆలోచించండి. చాలా మంది ఎలా ఉన్నారు పుల్లరా. మరి దేవుడు నిన్ను ఎలా కాపాడాలి? వాక్యంలో అని అంటాడు, నువ్వు నా దగ్గరికి రా, అప్పుడు నేను నీ దగ్గరికి. చెప్పండి, అంతేనమ్మా? నువ్వు నా దగ్గరికి వస్తే నీ దగ్గరికి వస్తానని వాక్యంలో ప్రభు చెప్పాడు. నిన్ను కాపాడుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాలి అని అంటే నీ దగ్గరకు ఉన్న అర్హతలు కనపడాలి కదా. కనపడాలి వద్దండి? వచ్చిన వాళ్ళందరికీ ఏమండి, ప్రభా నరకంలో పడిపోయి కాలిపోతున్నాను నాయన, ఇక్కడ ఉండలేకపోతున్నాను బాబు, నాకు ఇక్కడ ఉండడానికి అసలు నాకు ఆ ప్రాణం ఒప్పుతలేదు నాయన, పగబగా ఆ మంటలు బాగా కాలిపోతున్నాయి ప్రభా, నన్ను ఏదో రకంగా తీసుకుపో అంటే తీసుకెళ్ళడు దేవుడు. తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. బాగా గమనించండి. భూమి మీద ఇద్దరు బతికారు కదా. ఒకడు ధనవంతుడు, చెప్పండి, ఒకడు బేదలాజరు. ఒకడు ధనవంతుడు, ఒకడు బేదలాజరు. చనిపోయారు ఇద్దరు.
దేవదూతలు వచ్చి లాజరును అబ్రహాము రొమ్మునకు తీసుకుని పోయి పరలోక రాజ్యంలో సకల వైభవాలతో అక్కడ నిలబెట్టి, పరలోక రాజ్యంలో పృథ్వీల ఎన్నో అద్భుతమైనటువంటి ఆనందాలు భక్తుడైనటువంటి లాజరుకి అందజేస్తూ ఉంటుంటే ఆనందాలు చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ధనవంతుడు నరకంలో ఆ మంటలు తాళలేక ఆ ధనవంతుడు ఆ నరకంలో కాలిపోతూ అబ్రహామును పిలిచి అంటాడు, నా తండ్రివేన అబ్రహామా. అప్పుడు గుర్తొచ్చాడా తండ్రిని అబ్రహాము? అప్పుడు గుర్తొచ్చాడా? నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత నా తండ్రి అని అప్పుడు గుర్తొచ్చాడా? మరి అబ్రహాము చాలాసార్లు నీ ఇంటికి వచ్చాడే, ఆ రోజు ఇప్పుడు అబ్రహాము నా తండ్రి అని అనలా నువ్వు? చాన్నాళ్ళు పిలిచాడుగా, అయ్యా మందిరానికి రండి అని పిలిచాడుగా, ఇంటింటికి తిరిగాడుగా, నీ కొరకు ప్రార్థించాడుగా, కన్నీళ్లు గార్చాడుగా. నువ్వు నాశనం అయిపోతూ ఉంటే, తాగేసి రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంటే, భయంకరమైనటువంటి సమస్యల్లో నువ్వు పడిపోతూ ఉంటుంటే, గొడవలు కలతలు కలహాలు పెట్టుకుంటూ ఉంటుంటే, ఊరంతా నీ గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటుంటే, ఒక దైవజనుడు చూడలేక పృథ్వీని బిడ్డలరా నీ కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి, ప్రభా త్రాగుబోతును మార్చేయ్యా, వ్యభిచారుని మార్చు, లేదనంటే అక్కడ ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి అబద్ధికుడును మార్చు, అయ్యా తల్లిదండ్రుల మాట వినుకోకుండా ఆ తల్లిదండ్రులను ఏడిపించేటువంటి బిడ్డలను మార్చని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి నీ దగ్గరకు వచ్చి నీకు చెప్పినటువంటి కొన్ని మాటలు అన్నాడు ఈ తండ్రి అబ్రహాము కనపడ్డాడండి. భూమి మీద బాగున్నాడు కనపడ్డా తండ్రి అబ్రహాము? ఆ మంటల్లో కాలిపోతూ వ్యాధంలో ఉన్నప్పుడు పిలిచాడట. అప్పుడు పిలిచి, నా తండ్రివైన అబ్రహామా, ఈ మంటలు నేను తాళలేకపోతున్నాను, నీ రొమ్మును ఆనుకున్నటువంటి లాజరు ఉన్నాడు కదా, ఆ లాజరు యొక్క చిటికిన వేలు కొన నుండి ఒక చిన్న నీటి బొట్టు నా నాలుక మీద పెట్టించయ్యా, మంట చల్లారద్దేమో అని అన్నాడు. పిల్లలు ఆలోచించి, నెరవేరిందా ఆయన కోరిక? ధనవంతుడి కోరిక ఏమైనా నెరవేరిందా? నెరవేరదు, పాసిబుల్ కాదు, అసలు అవకాశము లేదు. పిల్లలు ఆలోచించి అప్పుడు అంటాడు, ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి లేదు, మధ్యలో అగాధం ఉంది, అవకాశం లేదంటాడు పృథ్వీని బిడ్డలారా. అప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు, నరకాగ్నిలో ఉండి కళ్ళు తెరుచుకుని అంటున్నాడు, అయ్యా భూమి మీద నాకు ఇంకా 5 సోదరులు ఉన్నారు, ఈ బాధ ఎవరికి రాకూడదు, ఎలాంటి పరిస్థితి ఇంకోళ్ళకి ఎవరికి రాకూడదు, నాకు ఒక్కసారి పర్మిషన్ ఇస్తే 10 నిమిషాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గబాబు కానీ ఆ మాటలు ఏదో చెప్పేసి గబాబు ఇక్కడికి వచ్చేస్తాను అని చెప్పాడు. నెరవేరింది కోరికైనా అనుకున్నాడు పృథ్వీని బిడ్డలారా. ఇంకొకళ్ళు ఎవరో ఇక్కడికి రాకూడదని తన మనసులో అనుకున్నాడు, నాలాంటి బాధ ఇంకెవరికి రాకూడదు అని అనుకున్నాడు పృథ్వీని బిడ్డలారా. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా? పృథ్వీని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడు తెలుసా అక్కడ బైబిల్ గ్రంథంలో? ఇదిగో భూమి మీద చాలామంది నా ప్రవక్తలను అక్కడ ఉంచాను, వాళ్ళు వెళ్ళి చెప్తారు, అలాగున నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి దేవుడు ఎలా కాపాడతాడు? ఇప్పుడు తన దూతలకు ఎలాగ ఆజ్ఞాపిస్తాడు? నీవు నమ్మితే అప్పుడు దేవుడిని కాపాడతాడు.